సలార్లో అసలు ట్విస్ట్ ఇదే. అసలు విలన్ ఎవరో చెప్పేసిన డైరెక్టర్. ఈ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ను డిసెంబర్ 17న రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సలార్ సినిమా మీద రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్గా ఒక సాంగ్ని కూడా వదిలారు. ఈ సాంగ్ మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణను చూరగొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు వచ్చిన ట్రైలర్ కొంతవరకు డివైడ్ ట్యాగ్ తెచ్చుకున్నప్పటికీ ఈ సాంగ్ మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. అందుకే సినిమా అభిమానులు ఈ సాంగ్ని 1కి 10 సార్లు వింటూ సోషల్ మీడియా వేదికగా ఆ సాంగ్ గురించి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియజేయడంలో ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండడం, ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ని డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిసింది. మొదటి ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకోలేకపోవడంతోనే ఈ రెండో ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్, సుకుమారన్, ప్రభాస్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. దాంట్లో భాగంగానే ప్రభాస్ ఆయనకి హెల్ప్ చేయడానికి వేరే ప్రాంతం నుంచి వచ్చి తన ప్రాణాలకు తెగించి ఆయనకి హెల్ప్ చేస్తాడు. అయితే ప్రభాస్ నుంచి హెల్ప్ పొందిన తర్వాత పృథ్వీరాజ్ ప్రభాస్కి నమ్మక ద్రోహం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రభాస్ ఎంత అయితే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడో అవన్నీ మర్చిపోయి పృథ్వీరాజ్, సుకుమారన్ తనకి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ స్టోరీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. చివర్లో పృథ్వీరాజ్కి ప్రభాస్కి మధ్య భారీ ఫైట్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ మధ్య సాగే ఫైట్ దాదాపు 10 నిమిషాల వరకు ఉంటుందన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ కూడా పృథ్వీరాజ్, సుకుమారన్ క్యారెక్టర్లో డిఫరెంట్గా డైమెన్షన్స్ ఉంటాయని ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాడు. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే తన అవసరం తీరిన తర్వాత పృథ్వీరాజ్ ప్రభాస్ని దూరం పెట్టే క్రమంలో ప్రభాస్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం కూడా ఉంది అన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో నిజం ఉందా లేదా తెలియాలంటే ఈ నెల 22వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.